మీరు ఎంత ఇప్పుడు 6098 కోట్లు, జస్ట్ 6000 కోట్లు మీరు దీంట్లో పెట్టినది 6000 కోట్లు కదా. మీరు ఫస్ట్ విడత, మొదటి విడతలో మీరు 6000 కోట్ల రూపాయలు ఈ లక్షలోపు రుణమాఫీ అని పెట్టారు. సో ఈ మొదటి విడతలో సో ఎంతమ్మా? రైతు బంధు వేయాలనుకున్నా కూడా భరోసా పక్కన పెట్టు, రైతు బంధు సో ఈ రైతు బంధుకు సంబంధించి 7000 కోట్లు. అంటే ప్రభుత్వము ఎంత తెలివిగా బిహేవ్ చేసిందంటే తెలంగాణ ప్రజలు, అలాగే తెలంగాణలో ఉన్న యావత్ రైతాంగం గమనించుకోవాల్సిన విషయము. సో మీకు తెలియక కాదు, నేను మళ్ళీ మరొకసారి గుర్తు చేసిన ఎంత తెలివిగల నిర్ణయము. ఎవరికి ప్రజలంత పిచ్చోళ్ళు, ప్రజలు ఏమీ పట్టించుకోరు అనేసి సో ఏం చేశారమ్మా, రైతు బంధు పైసలు ఖరీఫ్లో జూన్లో, ఒకసారి మీరు గతంలో చూసుకోండి, గత సంవత్సరం జూన్లో మీకు రైతు బంధు పడిందా లేదా చూడండి. ఎవరికైనా కూడా పంట వేసుకున్నప్పుడు పంట సాయం కావాలి, కానీ మేము ఎప్పుడో మాకు దోషినప్పుడు ఇస్తామనేది కదా. జూన్లో వేయాల్సిన రైతు బంధు, రైతు భరోసా కూడా కాదు, ఆ రైతు బంధు నిధులను దారి మళ్ళించి ఇందులో నుంచి 6000 కోట్లు మాత్రము ఈరోజు ఫస్ట్ విడత రుణమాఫీకి ఇచ్చారు. అంటే దీంట్లో ఎంత తెలివి ప్రదర్శించింది ప్రభుత్వం. రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టి, రైతు బంధు ఇవ్వకపోగా, రైతు భరోసా ఇవ్వకపోగా, దాని రైతు రుణమాఫీ పేరిట మభ్యపెట్టి ఈరోజు ప్రపంచంలో మేమే చేసిన మా అంత గనులు లేరు అనేసి, అబ్బా అసలు కొన్ని టీవీలలో స్టోరీలు చూస్తుంటేనైతే ఏమన్నాలో అర్థం కాలేదు. నిజంగా ఇంతటి క్లిష్ట పరిస్థితులలో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం అంటే అది మామూలు మాటలు కాదని రాస్తున్న వాళ్ళకి నిజంగా లెక్కలు తెలియదా, జర్నలిజం తెలియదా? ఈడ జూన్లో వేయాల్సిన మరేవి ఈ 7000 కోట్లు రైతు భరోసా కూడా వేసి ఈ 6000 కోట్లు మొదటి విడతగా మరెందుకో వేయలేదు. అంటే ఎంత అవుతాయి డబ్బులు? మరి 13,000 కోట్లు, 14,000, సరే 50-50 వేసుకున్నా కూడా 14,000, ఇదొక 7,000, అదొక 7,000 కలిపి కనీసం 14,000 కోట్లది ఎందుకు ఇచ్చేయలేదు? మరి చెయ్యరు. 2 నెలల నుంచి పెన్షన్ ఏమైంది? పెంచిన పెన్షన్ పక్కన పెట్టండి, ఎక్కడ పోయినా 2,000కు 4,000 ఎక్కడ పోయింది? దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 ఇవ్వాల్సినవి ఎక్కడ పోయింది? అసలే గతి లేదు. కొసరు పక్కన పెడితే ఈ డబ్బులన్నిటిని జమ చేసి వీటిని తీసుకెళ్ళి ఒక రైతు రుణమాఫీ అని చెప్పి మీదికెళ్ళి ప్రతిపక్షాల మీద బురద జల్లుతూ, ఇది ప్రజల వైపు మేము మాట్లాడితే మా వైపు ఒక బురద జల్లేసి, అంటే ఎవరు చెప్పరు, మేము చేసిందే, మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాట అన్నట్టుగా చేసుకుంటూ పోతే తెలంగాణ ప్రజలు ఎవరు గుర్తించరా? అంటే ఎవరు వాళ్ళకు క్లారిటీగా చెప్పేవాళ్ళు లేరు. ఇంకా పడుతుంది. ఇప్పుడు మీరు ఈ ఒక్క 1,00,000 రూపాయల దగ్గరనే మీరు ఈ 1,00,000 రూపాయల మాఫీ అయిన వాళ్ళలో ఆల్మోస్ట్ 30, 40, 50 వాళ్ళకు కూడా రాలేదు. అన్నీ పోనీ మీరు రేషన్ కార్డు ఏమన్నారు? రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని అన్నారు. మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నిజంగానే మీరు అర్హులై ఉండి కూడా మీకు రుణమాఫీ వచ్చిందా? వచ్చిన వాళ్ళు ఏ క్రైటీరియా బేస్లో వచ్చిందో కూడా నాకు పెట్టొచ్చు. అంటే ఎట్లుందనంటే దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టుగా వీళ్ళు చేస్తున్న వ్యవహారం ఎట్లుందంటే లోపల అన్నీ లొసుగులే ఉన్నాయి మేడిపండులాగా. సో పైకి మాత్రం చాలా అందంగా ఉందని ఒక ఫ్లేరప్ ఇస్తున్నారు. హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, రుణమాఫీ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేడం నేను మంచిర్యాల నుండి చెప్పండి. శ్రీనివాసరావు నా పేరు. చెప్పండి. ఇప్పుడైనా కనీసం రెన్యువల్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నా. 99,000 పడుతుందా అని వెయిట్ చేస్తున్నా మేడం. కాదు టోటల్ అమౌంట్ ఇప్పుడు ప్రెసెంట్ వడ్డీతో కలిపి ఓవరాల్ ఎంత ఉంది చెప్పండి? 1,02,850 రూపాయలు. 1,02,000 అంటే ఇప్పుడు 1,00,000 లోపు వాళ్ళకి ఈ మొదటి విడత అని చెప్పారండి. మీరు వెయిట్ చేయొచ్చు. అంటే మీకు అన్ని ఉంటే మీకు ఇవి పడుతున్నాయండి. పిఎం కిసాన్ కి సంబంధించి రావట్లేదు మేడం. నాకు 9 ఎకరాల నర ఉన్నది. పిఎం కిసాన్ కి సంబంధించి రావట్లేదు అని అంటే కన్ఫ్యూజ్ గానే ఉంది. కొంచెం వస్తాయా రావనేది మీరు ఈ నెల చివరి ఆఖరి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మీకు 1,00,000 దాటి 2,000కు పోయింది కదా. అవును మేడం. సో కాబట్టి మీరు ఒకవేళ మీరు కనుక అర్హులు అయితే రేషన్ కార్డు ఉందండి? రేషన్ కార్డు ఉంది మేడం. రేషన్ కార్డు ఉంది కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు మీకు రావట్లేదు. సో మీరు ఈ నెల చివరి ఆఖరి వరకు అంటే ఈ రోజు ఎంత ఆల్రెడీ 21, ఒక 10 days వెయిట్ చేయండి. 22 ఇంకొక కాదు మేడం, వాళ్ళు ఎలక్షన్ ముందు 2 లక్షలు ఉరికిపోయి తెచ్చుకోండి అన్నారు కదా మేడం. అదే ఉరికిపోయి తెచ్చుకోండి అన్నారు, కానీ ఇలా మాత్రం కండిషన్స్ పెడుతున్నారు. ఎందుకు పెడతారు మేడం? వాళ్ళు అన్నం తింటలేరు చెప్పండి, ఎందుకు పెట్టాలి? వాళ్ళు ఎమ్మెల్యే అప్పుడు కూడా కండిషన్ పెట్టుకొని నిలబడాలి మేడం. ఎమ్మెల్యే కూడా మనకి చదువుకున్న వాళ్ళు నిలబడాలని చెప్పాలి.
ఎంత బాధ అనుభవిస్తున్నాం మేము. ఇక కాళేశ్వరం కూలిపోయిందని మొన్న ఎండాకాలంలో పంటలన్నీ ఎండిపోయినాయి మేడం. కనీసం ఎండాకాలంలో రైతులకు కానీ నీళ్ళు ఇచ్చే దమ్ము లేదు. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అంటారు. కాళేశ్వరంలో మీదికెళ్ళి నీళ్లు పోతూనే ఉన్నాయి, కూలిపోలే కదా మేడం. అంత బాగున్నది. ఎందుకు బదనాం చేసుకుని ఇంకా జనాలు అప్పుడు ఉద్యమం అప్పుడు తెలంగాణను బదనాం చేసి టీఆర్ఎస్ బదనాం చేసి అప్పుడు నాశనం చేసినారు. 14 ఏళ్ళు అట్లా జరిగిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా తెలంగాణను ఇంకా బదనాం చేస్తే మనం నమ్మడానికి మనకు బుద్ధి ఉండాలి మేడం. జనాలకి మన పార్టీని మనం మేము అందరికి రుణమాఫీ చేసినాం అనేసి మీకు నేషనల్ మీడియాలలో మంచి చెప్పుకుంటున్నారు మేడం. సిగ్గు లేకుండా మేడం, మా అంత గొప్ప లేరు, మా అంత మగధీరులు లేరు మేడం. సిగ్గు లేకుండా కనుక వాళ్ళకి కొంచెం అన్న జ్ఞానం సిగ్గు మేము చూపెడతాం కదా మేడం. చేసుకుంటే మరి ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు స్క్రీన్ షాట్ కొట్టమంటారు కదా, చెప్పండి. వాళ్ళ ముఖం మీద ఏం పెట్టుకుంటారు అప్పుడు? ముఖం ఆ ముఖాన్ని ఎడబెట్టుకుంటారు వాళ్ళు అప్పుడు చెప్పండి. ఈ స్క్రీన్ షాట్లు చూపెడితే వాళ్ళ ముఖాలు ఎడబెట్టుకుంటారు. మేము స్క్రీన్ షాట్లు మీకు పంపిస్తాం, అవి చూపెట్టండి. మరి ఇవేంటిరా బాబు, దొంగ కాదు కదా. బ్యాంకులో ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళి వచ్చిన మేడం, ఆ లోన్ సార్ని అడిగితే రాలేదు సార్, మరి మీరు అంటే లాస్ట్ ఇయర్ కూడా రాలేదు కదా సార్, మరి అంటే ఒక 20,000 అయితే కొంతమందికి వచ్చినాయి సార్ అని చెప్పారు వాళ్ళు. ఈ 20,000 వచ్చినాయి అంటే నాకు రుణమాఫీ మీకు రేషన్ కార్డు ఉందంటే ఉన్నది సార్ అని చెప్పిన. అంటే మా బ్రదర్ చనిపోతే ఆ పొలం నాకు ఎక్కింది మేడం. అంతకుముందు లేకుండా అంతగానం బ్రదర్ చనిపోతే మా ఈ పొలాన్ని మా నా మీదకి వచ్చే వరకు అదంతా అయిపోయింది. ఈ నెల మీరైతే ఈ నెల చివరాఖరి వరకు వెయిట్ చేయండి, వస్తుందా రాదా కనుక్కోండి. ఎందుకంటే రాకపోతే మీరు మళ్ళీ కనుక వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అవన్నీ మీరు మీ ప్రయత్నాలు మీకు చేసుకుంటూ ఉండాలి. సో వెయిట్ చేయాల్సిందేనండి మీరు, తప్పదు. ఎందుకంటే మీరు ఈ నెల చివరి వరకు మీకు వస్తుందా రాదా అనేది సో ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాసరావు గారు. సో శ్రీనివాసరావు గారు చెప్తున్నారు 1,02,000 రూపాయలు ఉన్నాయి, నాకు రుణమాఫీ కాలేదంటున్నారు. సో ఎందుకనంటే గైడ్లైన్స్ ప్రకారం చెప్తున్నది ఏంటంటే 1,00,000 లోపు వాళ్ళకే రుణమాఫీ అయింది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, 1,50,000 ఉన్న వాళ్ళకి 50,000 అవ్వకుండా 1,00,000 రూపాయలు ఇచ్చిన వైనం కూడా ఉందంట. పోనీ కరెక్ట్గా ఆ గైడ్లైన్స్ ప్రకారం ఉన్నారంటే మళ్ళీ అది కూడా వైలేట్ అయింది. అది గమ్మత్తుగా ఉంది వ్యవహారం అంతా. సో అతను చెప్తున్న ప్రకారం అయితే ఆ విధంగా అంటే 2 లక్షలు తెచ్చుకోమని చెప్పారు కదా, ఇప్పుడు ఈ కండిషన్స్ ఏంటి అని మాట్లాడుతున్నారు.